యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నారు. ఇక హైడ్రా మా వరంగల్కి వచ్చింది. వరంగల్లో ముఖ్యంగా హైడ్రా ఇప్పుడు చేయబోయే పని ఏంటంటే గవర్నమెంట్ భూములను పరిరక్షించే పని. చెరువులే కాదు, ఇక్కడ కుంటలే కాదు, ఇక్కడ దేవాలయాల భూములను కూడా చాలా మంది దుర్మార్గులు కబ్జా చేసిర్రు. సో మరి ఆ భూమి ఎంతెంత కబ్జా అయింది, ఏ విధంగా అయింది మీకు ఇక్కడ ఒకసారి నేను గూగుల్ ఎర్త్ లో మీకు క్లియర్ గా ఇక్కడ ఎక్కడెక్కడ ఏవే భూములు, ఆలయ భూములు కబ్జా అయినాయి అనేది ఇప్పటికీ నివేదిక తయారు చేసిర్రు. కలెక్టర్లు నివేదిక తయారు చేసిర్రు. దానికి ఒక టీం కూడా ఫామ్ చేస్తారు. టీం కూడా ఈ మధ్య కాలంలో ఫామ్ అయిపోతుంది. టీం రెడీ అవుతుంది, కమిటీ వేస్తారు. దానికంటే ఎట్లయితే అక్కడ రంగనాథుని సార్ నేసిర్రో ఇక్కడ కూడా అదే విధంగా ఒక టీం ఫామ్ చేస్తా ఉన్నారు. మరి దేవాలయాల భూములు కబ్జా ఎవరెవరు చేసిరనే వివరాలను కూడా బయటికి తీయడానికి సిద్ధమైన మిత్రులారా. సో అదంతా కూడా మీరు ఇప్పుడు లైవ్ లో ఇక్కడ మీకు నేను క్లియర్ గా లైవ్ లో చూపిస్తాను మిత్రులారా. ముఖ్యంగా మా దగ్గర పద్మాక్షి టెంపుల్ అని ఉంటది. పద్మాక్షి టెంపుల్, పద్మాక్షి కాలనీ అని ఉంటది. సో పద్మాక్షి టెంపుల్ ఎక్కడంటదంటే ఇది హన్మకొండలో ఉంటది మిత్రులారా. సో అది గూగుల్ ఎర్త్ లో మీకు అక్కడ క్లియర్ గా అక్కడ గూగుల్ ఎర్త్ లో మీకు కనబడుతుంది, మీరు చూడొచ్చు. సో ఇది పద్మాక్షి టెంపుల్. సో ఈ పద్మాక్షి టెంపుల్ ఎక్కడ ఉన్నది ఒకసారి చూడండి. సో ఇది పద్మాక్షి టెంపుల్ మిత్రులారా. సో ఈ పద్మాక్షి టెంపుల్ గతంలో 72 ఎకరాల 72.23 ఎకరాలు ఉండే. 72.23 ఎకరాలు ఉండే ఈ యొక్క పద్మాక్షి టెంపుల్ ఏరియా. ఇదంతా కూడా పద్మాక్షి టెంపుల్ ఏరియానే. ఇదంతా ఈ 72 ఎకరాల 23 గుంటల జాగుండే. సో 72 ఎకరాల 23 గుంటల జాగకు గాను ఇప్పుడు 72 ఎకరాల 23 గుంటల జాగుండే ఇది పద్మాక్షమ్మ టెంపుల్. ఇక్కడ ఎస్ఆర్ కాలేజీ, ఇక్కడ ఎస్ఆర్ కాలేజీ కూడా ఉన్నది. సో ఇది మరి ఇప్పుడు పద్మాక్షమ్మ టెంపుల్ ఎంత అయింది అంటే దాదాపు కబ్జాకి ఎంత కబ్జాకు గురైనట్టు అధికారులు తెలిసినట్టే 8 ఎకరాల 20 గుంటలు 8.2 అంటే దాదాపు 8.5 ఎకరాలు భూమిని ఇక్కడ పద్మాక్షమ్మ టెంపుల్ అంటే ఈడ ఉన్న మరి ఈ ఇండ్లు ఇవన్నీ కూడా పోయే అవకాశాలు అయితే ఇవన్నీ కూడా కబ్జాకు గురైనట్టుగానే రికార్డులు ఉన్నాయి. సో మొత్తానికైతే ఇప్పుడు హన్మకొండల దాదాపు టెన్షన్ వాతావరణం. ఇది హన్మకొండలు ఉంటది, పద్మాక్షమ్మ అంటారు ఇది. సో 72 ఎకరాల 23 గుంటలు ఉన్నది. దాదాపు 8 ఎకరాల 20 గుంటలు దగ్గర కబ్జా అయిందంటే 8.5 ఎకరాల భూమిని మొత్తం కబ్జా చేసినట్టు. సో ఇక్కడ మరి చుట్టుపక్కల ఎవరెవరు కబ్జా చేసిండ్రు, ఎంత కబ్జా చేసిండ్రు అనే వివరాలలో ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది. దీని మీద చాలా సీరియస్ గా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉన్నది మిత్రులారా. సో మొత్తానికైతే చాలా మంది హన్మకొండలో చాలా ఏరియాలలో కబ్జాలు జరిగినాయని అయితే వివరాలు ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ వాతావరణంలో వాళ్ళందరూ ఉన్నారు. సో మరి ముఖ్యంగా ఇది పద్మాక్షమ్మ టెంపుల్, ఇది హన్మకొండలో ఉంటది, చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడనే బతుకమ్మ ఆడతారు. సో ఇవన్నీ కూడా పెద్ద బతుకమ్మ ఇక్కడనే ఆడతారు. నెక్స్ట్ మరొక టెంపుల్ ఏమున్నదంటే మరొక టెంపుల్ సిద్ధేశ్వర ఆలయం. ఇది కూడా శ్రీ సిద్ధేశ్వర ఆలయం. ఇది కూడా పద్మాక్షమ్మ గుట్టకు చాలా దగ్గరనే ఉంటది. ఇది సిద్ధేశ్వర ఆలయం టెంపుల్ ఇది. సో ఇది సిద్ధేశ్వరాలయం టెంపుల్. ఇది కూడా దాదాపు ఎంత ఉండే అంటే దీని ఏరియా 24 అంటే ఇది 24 ఎకరాల 03 అంటే 24.3 దగ్గర 24 ఎకరాల 3 గుంటలు అప్రాక్సిమేట్లీ 3 గుంటలు ఉండే. సో అది సిద్ధేశ్వర ఆలయము ఏంటంటే 9 గుంటల భూమి. మొత్తానికైతే 0.09 అంటే 9 గుంటల భూమి. 9 గుంటల భూమి ఇది ఇక్కడ తక్కువనే, ఇది కబ్జాకు గురైంది. సో మొత్తానికైతే సిద్ధేశ్వర ఆలయము భూమి అనేది చాలా తక్కువ కబ్జా అయింది. ఇది కూడా హన్మకొండలో చాలా ప్రసిద్ధి గాంచిన దేవాలయము. అలాగే నెక్స్ట్ ఎర్రగట్టు గుట్టకు సంబంధించిన భూమి, ఎర్రగట్టు టెంపుల్ ఉంటది. ఎర్రగట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది. సో దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం మిత్రులారా. సో ఇది ఎర్రగట్టు గుట్టకు సంబంధించిన టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి దగ్గర ఎన్ని ఎకరాలు ఉండే అంటే ఇది 12 ఎకరాల 30 గుంటలు ఉండే. ఇది 12 ఎకరాల 3 గుంటలు ఉండే. సో ఇది ఇప్పటి వరకు ఇది 3 ఎకరాల 6 గుంటల భూమి కబ్జా అయినట్టుగా అధికారులు తేల్చిండ్రు. మొత్తానికైతే దేవాలయం భూమి ఇది ఎర్రగట్టు గుట్టకు సంబంధించిన భూమి. ఇది ఎర్రగట్టు గుట్టకు సంబంధించిన భూమి కబ్జా అయింది. అలాగే నెక్స్ట్ మడికొండలో శ్రీ సీతారామచంద్ర స్వామి అంటే దాదాపు 470. ఇది చాలా పెద్ద ఎత్తున స్కామ్ మిత్రులారా. ఇది మడికొండ ఏరియాకి సంబంధించి. మడికొండ అని ఇక్కడ హన్మకొండలో మడికొండ అని ఉంటది. సో ఈ మడికొండలో దాదాపు 470 ఎకరాల భూమి ఉన్నది, శ్రీ సీతారామచంద్ర స్వామికి సంబంధించిన భూమి. ఇందులో దాదాపు 264 ఎకరాల భూమి 264 ఎకరాల భూమి చాలా పెద్ద ఎత్తున మడికొండ అని ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామికి సంబంధించిన భూమి. 470 ఎకరాలు ఉన్న భూమిలో 264 ఎకరాల భూమి కబ్జా అయినట్లు కూడా అధికారులు తేల్చిండ్రు. సో ఈ విధంగా చాలా రకాల భూములు కూడా దగ్గర శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి భూమి, మెట్టుగుట్ట అంటారు దీన్ని. సో ఆ మెట్టుగుట్ట కూడా చాలా ఎత్తున కబ్జా అయింది. సో ఆ మెట్టుగుట్టకు సంబంధించింది కూడా మీకు ఇక్కడ నేను ఆ స్క్రీన్ మీద చూపిస్తున్నా మిత్రులారా. ఇది కూడా మడికొండలో ఉంటది. సో మెట్టుగుట్టలో శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి క్షేత్రం. ఇదంతా కూడా దాదాపు ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్ అంటారు దీన్ని. సో ఇది కూడా దాదాపు ఎంత ఉండే అంటే దగ్గర ఇది 59 ఎకరాలు ఉండే. సో ఈ 59 ఎకరాల
భూమిలో దాదాపు 2 ఎకరాలు కబ్జా చేసిర్రు ఇది టోటల్ గా. సో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు టెన్షన్ పడతా ఉన్నారు. ఎందుకంటే ఇవి భూములు ఏం చేసిరంటే ఈ కబ్జాలు చేసిన భూములు కూడా ఎకరాల భూమిని దీన్ని ఏంటంటే ప్లాట్లు చేసిర్రు, అమ్మిండ్రు, ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి ట్యాక్స్ వస్తుంది. సో మొత్తానికైతే 2 ఎకరాల భూమి కబ్జా అయినట్టుగా అధికారులు క్లియర్ గా ధృవీకరించారు. సో ఈ భూమిని రికవర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు మిత్రులారా. ఇది మెట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్. అలాగే ఇప్పుడు చాలా భూములు ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి మల్లికార్జున స్వామి టెంపుల్ రామన్నపేట. సో అది 10 ఎకరాలు ఉండే. మల్లికార్జున స్వామి టెంపుల్ 10 ఎకరాలు ఉండే. ఆ 10 ఎకరాల భూమి కూడా దాంట్లో 10 ఎకరాల భూమిలో 8.10 ఎకరాలు అంటే 8.5 ఎకరాల భూమిని ఆడ కబ్జా చేసిండ్రు. స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఫోర్ట్ వరంగల్లో 3 ఎకరాల 9 గుంటలలో ఉన్న భూమిలో 1 ఎకరం కబ్జాకు గురైంది. సో ఇట్లా చెప్పుకుంటా పోతే ఏంటంటే దగ్గర దాదాపు ఒక 500 ఎకరాల దేవుని గుళ్ళు, 500 ఎకరాల దేవుని గుళ్ళు మొత్తం కూడా కబ్జా అయినాయి దేవుని గుళ్ళు. అలాగే ఇక చెరువులు, కుంటలు కూడా కొన్ని ఎకరాల కొద్ది కబ్జా అయినాయి. కాబట్టి హైడ్రా అధికారులుగా అంటే ఇప్పుడు హైడ్రాను ఇక్కడికి విస్తరించే కార్యక్రమం ఉన్నది. దానికి సంబంధించి కూడా విధి విధానాలు ఖరారు చేసిండ్రు. సో హైడ్రా ఇప్పుడు ఆలయ భూములు చాలా మీకు అంటే లిస్టు కూడా చెప్తున్నాం మిత్రులారా. సో నేను చెప్పిన ఇంతకుముందు మీకు స్క్రీన్ మీద ఉంచిన పద్మాక్షమ్మ గుంట టెంపుల్ ఇది హన్మకొండలు ఉంటది. 72.23 ఎకరాల భూమి 8.20 ఎకరాలు అంటే 8.5 ఎకరాల భూమిని కబ్జా చేసిర్రు. సిద్ధేశ్వరాలయం టెంపుల్ హన్మకొండలో ఉంటది. 24 ఎకరాల 3 గుంటలు ఉన్నది. 9 గుంటల భూమిని కూడా సిద్ధేశ్వరాలయం టెంపుల్ 9 గుంటల భూమిని కబ్జా చేసినట్టు వీళ్ళు అధికారులు ఒక నివేదిక అనేది ఇచ్చిండ్రు. ఎర్రగట్టు గుట్ట దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది అసంపర్తిలో ఉంటది. సో ఇది 12.5 ఎకరాలు ఉన్న భూమి 3 ఎకరాల 6 గుంటలు దగ్గర 3.5 ఎకరాల భూమి కబ్జా చేసినట్టు కూడా అధికారులు ధృవీకరించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ మడికొండలు ఉంటది. 470 ఎకరాల 34 గుంటలు ఉంటది. 264 ఎకరాల 34 గుంటల భూమి అంటే దగ్గర 265 ఎకరాల భూమిని కూడా కబ్జా చేసినట్టు అతిపెద్ద కబ్జా గురైంది. ఇది మడికొండలో ఉంటది అంటే హన్మకొండకు దగ్గరలో. రంగనాయక స్వామి పెద్ద కోవెల గుడి హన్మకొండలో ఉంటది. 13.34 ఎకరాల భూమి 9 ఎకరాల 13 గుంటల భూమిని కబ్జా చేసినట్టు ఇది హన్మకొండలో నివేదికలు అయితే ఇచ్చారు. శ్రీ జగదీష్ మందిర్ హన్మకొండలో ఉంటది. అది 15.21 ఎకరాలు ఉంటే మొత్తం అసలు జగదీష్ మందిర్ అనేది లేకుండానే చేసిర్రు. మొత్తం భూమి ఇది మొత్తం కూడా కబ్జా జరిగినట్టు అధికారులు నివేదికలు ఇచ్చిండ్రు. వీర పిచ్చమాంబ పీఠం హన్మకొండలో ఉంటది. 1 ఎకరం మీద 14 గుంటల భూమి ఉండే. ఇది 10 గుంటలు కబ్జా అయింది. ఇది వీర పిచ్చమాంబ పీఠం. శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ రాగన్న దర్వాజ దగ్గర ఉంటది. 4 ఎకరాల 33 గుంటలు ఉన్న భూమిలో 1 ఎకరం 30 దగ్గర 2 ఎకరాలు కబ్జా అయింది. శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ మడికొండ 9 ఎకరాల 4 గుంటల భూమికి 1 ఎకరం 36 గుంటలు భూమి కబ్జా అయింది. శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది మడికొండలో ఉంటది. మీకు ఇంతకుముందు క్లియర్ గా నేను స్క్రీన్ లో కూడా చూసిన 59 ఎకరాల 7 గుంటలు ఉన్న భూమిలో దాదాపు 2 ఎకరాలు 1 ఎకరం మీద 39 గుంటలు అంటే 2 ఎకరాల భూమి కూడా కబ్జా అయినట్టు క్లియర్ గా. శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ రామన్నపేటలో ఉంటది. 10 ఎకరాల భూమికి 8 ఎకరాల 10 గుంటలు అంటే మొత్తం గుడినే మాయం చేశారు ఇక్కడ. అలాగే శ్రీ హనుమాన్ గుడి రంగంపేటలో ఉంటది. 5 ఎకరాల 38 గుంటలకు 5 ఎకరాల 38 గుంటలు కబ్జా చేసిర్రు. భూమిని అక్కడ గుడే లేకుండా చేసిర్రు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రామన్నపేటలో ఉంటది. 5 ఎకరాల 6 గుంటలకు 4 ఎకరాల 24 గుంటల భూమిని మొత్తం కబ్జా చేసిర్రు. స్వయంభూ శంభులింగేశ్వర స్వామి టెంపుల్ ఫోర్ట్ వరంగల్లో ఉంటది. 3 ఎకరాల 9 గుంటలకు 33 గుంటల భూమి మొత్తం కబ్జా చేసిర్రు మిత్రులారా. అలాగే వేణుగోపాల స్వామి టెంపుల్ మట్టవాడలో ఉన్నది. 4 ఎకరాల 21 గుంటలుంటే 1 ఎకరం 21 గుంటలు కూడా మొత్తం కబ్జా చేసిర్రు మిత్రులారా. అలాగే రంగనాయకాలయం దేశాయిపేటలో 19 ఎకరాల 19 గుంటలుంటే 7 ఎకరాల 35 గుంటలు కబ్జా చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి గుడి రంగశాయపేటలో 26 ఎకరాల 29 గుంటలుంటే 554 చదరపు గజముల భూమిని కబ్జా చేసినట్లయితే క్లియర్ గా ఇది నివేదికలు ఇది ఒక పేపర్ లో కూడా క్లియర్ గా ఈ రోజు వచ్చింది. సో ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా నేను ఇంతకుముందు లైవ్ లో మీకు చూపించిన ఎక్కడెక్కడ ఏ భూమి పోయిందో. సో మొత్తానికైతే మరి ఈ టెంపుల్ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైతారు. ఈ హైడ్రా ఈ వరంగల్ కి వచ్చేస్తాందిగా వచ్చినట్టే ఆల్మోస్ట్. సో దానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తా ఉన్నది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క హామీల అమలు గురించి ఎవరైతే హామీలు అడుగుతా ఉన్నారో ఇది మర్చిపోవాలంటే తెలంగాణలో ఒక ఇష్యూ కావాలి. ఆ ఇష్యూయే హైడ్రా. ఇప్పుడు ఈ హైడ్రా వరంగల్ కి వచ్చింది. వరంగల్ ప్రజలు కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు. ఏది ఆలయం భూమి, మరి ఏది ప్రభుత్వ భూమి, ఏది పార్కు, లేకపోతే ఏది చెరువు భూమి, లేకపోతే ఏది ఏ కుంట భూమి, ఇవన్నీ కాకపోతే ఏది వక్ఫ్ బోర్డు భూమి అని చెప్పేసి వరంగల్ ప్రజలు హన్మకొండ ప్రజలు చాలా భయభ్రాంతులకు గురైతా ఉన్నారు. మరి ఇది ఎక్కడ దాకా పోతుంది, ఈ భూమి అంతా రికవర్ చేస్తుందా ఈ ప్రభుత్వం లేదా అనేది మనం వేచి చూడాలి. జై హింద్, జై భారత్.